ఏపీలో గత 2, 3 రోజుల నుంచి కూడా తీవ్రంగా ఎండలు మండిపోతున్నాయి. అయితే అందువల్లనే ఏపీఎస్టీఎంఏ వాతావరణ శాఖ చాలా క్లారిటీగా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రేపటి నుంచి 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. అందువల్ల ఏపీలో మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల 40 నుంచి 45 డిగ్రీలు, అంటే గత ఏడాది ఒకసారి మనం చూస్తే 42 డిగ్రీలు మాత్రమే ఉండేది. అలాంటిది 44 డిగ్రీలకు చేరిందంటే ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందువల్లనే రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగానే ఇంకా గుమ్మలక్ష్మీపురంలో, మన్యం జిల్లాలో అక్కడ కావచ్చు 41.8 డిగ్రీలు. అదేవిధంగా చిత్తూరులో, పెద్ద పంజానీలో 41.4 డిగ్రీలు. విజయనగరంలో డిస్టిక్లో వంగరాలో 41.1 డిగ్రీ. ఇట్లా చాలా ప్రాంతాల్లో 39-40 డిగ్రీలు. అంటే ఓవరాల్గా చూస్తే దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి నమోదవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఉదయం 10 తర్వాత సాయంత్రం 5 లోపల ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళొద్దండి. ఆఫీసుల నుంచి కూడా అవసరం వస్తే క్యారీలు తీసుకొని అక్కడికే వెళ్ళి భోజనాలు చేయండి అంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్ర వడగాలులు వీచే కారణంగా బైక్లో కానీ, అలా నడుచుకుంటూ పోయే వాళ్ళకి కానీ, అదేవిధంగానే ఇట్లా చిరు వ్యాపారులు, రోడ్ల సైడ్న వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా వీళ్ళు ఇలా రకరకాలుగా కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా రకాలుగా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండి దయచేసి ఆరోగ్యంగా ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం కష్టపడవచ్చు. సో కాస్త ఈ ఎండాకాలం మాత్రం కాస్త చూసుకొని మాత్రం ఆరోగ్యంగా మాత్రం చూసుకోండి.